ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఒక్కసారి మొదటి 2 వచనాలు మరొకసారి చదువుదాం. సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చిన. హల్లెలూయా. మనం లాస్ట్ వారం చదివిన వచనాలు మళ్ళీ చదివించాను. ఎందుకంటే పార్ట్గా ఒక 2-3 పార్ట్గా మనము అబ్రహామును గురించిన విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఓకే, పోయిన వారంలో మనం అబ్రహామును గురించి, అతని ఊరు, దేశము, ప్రాంతము, ఎక్కడి నుండి బయలుదేరాడు, ఎక్కడికి వచ్చాడు, అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతలు, మరి అబ్రహాము తన స్వజనాన్ని, తన ఇంటిని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను విడిచిపెట్టి వచ్చిన తర్వాత మరి అబ్రహాముకు ఎలాంటి ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు, గుర్తింపు లేని అబ్రహాముకు ఎలాంటి గుర్తింపులు వచ్చాయి, 5 విషయాలు కూడా మీకు లాస్ట్ వీక్లో జ్ఞాపకం చేశాను. మరి ఈరోజు ఇదే అబ్రహామును గురించి మరలా 2వ భాగాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. ఓకే, మనం చదివిన 7వ అధ్యాయము 2, 3, 4 వచనాల ప్రకారం అతడు ఇంకా మెసొపొతేమియాలో ఉండగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడన్న విషయాన్ని ఆదికాండము 11వ అధ్యాయం 31వ వచనంలో పోయిన వారం మీకు చూపించాను. ఆ వాక్యం మనం చదువుకున్నాం. అలాగే 15వ అధ్యాయం ఆదికాండం 7వ వచనాన్ని మనం ఒక్కసారి చదవాలి. దేవుడు అబ్రహాముకు అప్పుడప్పుడు మరలా తన పిలుపును గుర్తు చేశాడు. అబ్రహామును దేవుడు ఏ సమయంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడో మనుషులు గుర్తు చేయలేదు, దేవుడు గుర్తు చేస్తూ వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, మన పిలుపును గురించి, మన రక్షణను గురించి దేవుడు మనల్ని దర్శించినటువంటి ఆ అనుభవాలను చాలాసార్లు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అయితే మనం వాటిని మర్చిపోతుంటాం, కొన్నిసార్లు గ్రహించం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చదువుతారా 7వ వచనం? మరియు ఆయన, అది ఇక్కడ 15 మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరని పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే నిన్ను కల్దీల అనే దేశంలో, పట్టణంలో, ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు నిన్ను అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చింది నేనే, నిన్ను బయటికి తీసుకొచ్చింది నేనే, నిన్ను ఆ సమస్యలోంచి, ఆ బంధకాల్లోంచి, ఆ కష్టంలో నుండి నిన్ను విడిపించింది, నిన్ను తీసుకొచ్చింది నేనే. చాలాసార్లు దేవుడు మనతో కూడా ఈ విషయాలు మాట్లాడతాడు, కానీ మనకు అర్థం కాదు. మనమేమో ప్రజెంట్ పరిస్థితులను మనం ముందు పెట్టుకొని కొంచెం దూరదృష్టి లేకుండా, ముందు చూపు లేకుండా, కొన్నిసార్లు గతాన్ని మరిచి, దేవుడు చేసిన మేలును మరిచి ప్రవర్తిస్తుంటాం, చాలాసార్లు మాట్లాడుతుంటాం. కానీ దేవుడు మాత్రం గుర్తు చేస్తూనే ఉంటాడు. భయపడేది ఎదిగో, ఆ పలాని కష్టంలో, పలాని సమయంలో, నువ్వు ఇబ్బందులో, నువ్వు దుఃఖంలో, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేశాను, నేను విడిపించాను, నేను నడిపించాను, నేను బయటికి తీసుకొచ్చాను నేనే అని దేవుడు చాలాసార్లు తన ఆత్మ ద్వారా, ప్రేరేపణ ద్వారా మనకు తెలియజేస్తుంటాడు. కానీ మనం పట్టించుకో. అర్థమవుతుందా? అబ్రహాముతో స్పష్టంగా దేవుడు చెప్పాడు, నేను నిన్ను తీసుకొచ్చింది నేనే, బయటికి తీసుకొచ్చింది నేనే. అలా దేవుడు ఎన్నోసార్లు చెప్తాడు. అబ్రహాముతో చెప్పినప్పుడు దేవుడు విన్నాడు, దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం విన్నాడు, చాలాసార్లు రియలైజ్ అయ్యాడు. ఆ పిలుపును, మళ్ళా దర్శనాన్ని, దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా అబ్రహాం ఇంకెక్కువగా దేవునికి దగ్గర అయిపోయాడు. మరి మన జీవితంలో కూడా అది జరుగుతుంది. మనం వినాలి. మనము గతములో దేవుడు చేసిన మేలను తలంచాలి. అంటే ఇప్పుడున్న బాధల్ని తలంచుతాం, కానీ చేసిన మేలని మర్చిపోతాం. అది సమస్య. ఆ సమస్య మనల్ని ముంచేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే
సమస్యలనే మనం గుర్తు చేసుకున్నప్పుడు. కానీ అలాంటి ఎన్నో బాధలు వచ్చినప్పుడు దేవుడు మనకి సహాయం చేయలేదా? మనం బయటపడలేదా? దేవుడు మనల్ని విడిపించబడలేదా? అవి గుర్తు చేసుకుంటే ఇప్పుడున్న సమస్యల నుంచి కూడా బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. ఆయన నడిపించాడు, నడిపిస్తాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు, ఇప్పుడు నడిపించున్నాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. ఆమేన్. కాబట్టి దేవుడు అబ్రహాముతో ఈ విషయాలు చెప్పాడు, గుర్తు చేశాడు. 12వ అధ్యాయం 1 నుండి 4-5 వచనాలు, 1వ వచనం 2వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే ఒక్కసారి మరలా మన ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో 4 విధాలుగా ఉన్న ఒకే క్రియాపదంతో ఆజ్ఞాపించాడు. జాగ్రత్త గమనించండి. దేవుడు పిలిచిన పిలుపులో అది కొన్నిసార్లు ఆజ్ఞాపూర్వకమైనదిగా ఉంటుంది. ఈ ఊరిలో లేకపోతే ఈ గ్రామంలో అనేక మంది ఉన్నా మీరు మాత్రమే ప్రభు నామాన్ని ఎరగడానికి లేకపోతే ఆయన మీరు తెలుసుకోవడానికి దీని కొరకు మీరేం చేయలేదు. ఆయన మనల్ని లేకపోతే మిమ్మల్ని మనందరినీ పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఆ పిలుపులో ఆజ్ఞాపూర్వకమైనటువంటి క్రియాపూర్వకమైనటువంటి ఆజ్ఞ ఉంటది. దేవుడు అబ్రహామును కల్దీల దేశం నుండి, ఊరనే పట్టణం నుండి తనను పిలిచినప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్పిన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. మొదటిది ఏంటంటే అతన్ని నీ దేశము నుండి అన్నాడు, నీ దేశం నుంచి బయటికి రా. రెండవది నీ బంధువుల యొద్ద నుండి బయటికి రా. మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయటికి రా. వస్తే 3 విషయాల తర్వాత నేను చూపించే దేశానికి వెళ్ళు. అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క ప్రణాళిక, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క స్వచిత్తము, వీటన్నిటి నుంచి బయటికి వచ్చి దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనం పిలువబడ్డాం. అది పిలుపులో ఉన్న రహస్యం. దేవుడు నిన్ను పిలిచాడంటే నీ కులంలో నుండి, నీ జాతిలో నుండి, నీ బంధువుల్లోంచి, నీ స్వజనములో నుండి, నీ తండ్రి ఇంటి నుంచి దేవుడు నిన్ను పిలిచాడంటే దేవుడు చెప్పేదాన్ని నువ్వు చేయడానికి, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళడానికి, దేవుడు ఏమి చెప్తున్నాడో అది చేయడానికి, అనగా దేవుని యొక్క ఆలోచన, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం నీ పట్ల అది నెరవేరాలి, అది జరగాలని దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు మనం పిలువబడ్డాం. ఆ పిలుపును అర్థం చేసుకోకపోతే మరలా కల్దీల దేశంలోనే ఉండాల్సి వస్తుంది, మరలా ఊరు అనే పట్టణానికే వెళ్లాల్సి వస్తుంది. ఎన్ని చెప్పినా వినం, మరలా అక్కడికే వెళ్ళిపోతాం, మరలా అదే ఆలోచనలు, మరలా అదే తలంపు. ఇజ్రాయేల్ ప్రజల గురించి కూడా ఐగుప్తు నుంచి విడిచి బయటికి రావాలని దేవుడు ఉద్దేశించి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఎన్నో మార్లు ఐగుప్తుకు వెళ్ళాలని కోరుకున్నారంట. దేవుని ఉద్దేశం ఏంటి? కనానుకు వెళ్ళాలని. దేవుడు ఆలోచన చూడండి, దేవుని యొక్క ఉద్దేశం చూడండి, దేవుని సంకల్పము, ఉద్దేశము దేవుని ప్రజల పట్ల అది గ్రహించకపోతే ముమ్మాటికి అనేక మార్లు మాటి మాటికి ఐగుప్తు వెళ్ళాలనే కోరుకుంటాం. అర్థమవుతుందా? కానీ అబ్రహాము జీవితంలో జరగలేదు అది. అబ్రహామును దేవుడు పిలిచిన పిలుపు మరలా అతని జీవితం ముగింపు వరకు కూడా మరలా వెనుదిరిగి మళ్ళా కల్దీల దేశానికి వెళ్ళలే. తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను వెతకడానికి కనాను ప్రజలు వద్దు, నా సొంత ప్రజలు బంధువుల్లోంచి నా కుమారునికి భార్యను తీసుకురావాలన్నప్పుడు కూడా అబ్రహాము వెళ్ళలేదు, అబ్రహాము దాసుని పంపాడు. ఒక్కసారి విడిచిపెట్టి వచ్చిన దాని వైపు మరలా తిరిగి చూడకుండా, మరలా తిరిగి అడుగు పెట్టకుండా, మాటికి శోధించబడి మరలా అక్కడికి వెళ్లకుండా అబ్రహాము తన జీవితంలో ఒక సమర్పణతో ఉన్న వ్యక్తే. ముందుకే చూసేవాడు, మాటికి వెనక్కి చూసేవాడు కాదు. దేవుడు నిన్ను పిలిచింది ఉన్నతమైన రాజ్యమును, దేవుని యొక్క సహవాసము, దేవుని సింహాసనం ముందు కూర్చోడానికి, ఆయనతో సహవాసం చేయడానికి గొప్ప ఉద్దేశంతో దేవుడు పిలిస్తే అది వద్దనుకొని మరలా విడిచి వచ్చిన మరలా కల్దీల దేశం వైపు, మరలా హారణ వైపు, లేక మరలా మెసొపొటేమియా వైపు, మరలా యూఫ్రటీస్ నది వైపు, మరలా తన పితరుల దేశం వైపు చూసే విశ్వాసులు ఎంతమంది లేరు. దేవుడు పిలిచిన పిలుపు నీ జీవితంలో అది చాలా గొప్పది.
భౌతికపరమైన శరీర సంబంధమైన మనసుతో, ఈ భౌతిక నేత్రాలతో, భౌతికపరమైన ఆలోచనతో ఆలోచిస్తే అది అర్థం కాదు. మనం ఒకటే నేర్చుకోవాలి ఏంటంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏది ఏమైనా ముందుకి ఆయన వైపే చూస్తూ ఆయన నిర్ణయించిన స్థలానికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మార్గంలోనే వెళ్ళాలి, ఆయన చిత్తమే చేయాలి, ఆయన ఉద్దేశమే చేయాలి అన్న ఒక సమర్పణతో అబ్రహాము లాగా మనం ఉందుముగాక. ఆమేన్. బాధలు, కష్టాలు, శ్రమలు, లోకంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా మరలా కల్దీల దేశం వైపు, మరలా ఊరనే పట్టణం వైపు, మరలా హారాన వైపు, లేక మరలా యూఫ్రటీస్ నది వైపు, పితరులు నివసించిన దేశం వైపు ఆకర్షిస్తాయి. కానీ ఆ పిలిచిన పిలుపు ఇప్పుడు అర్థం కాకపోయినా దీని ఫలింపు భవిష్యత్తులో చూడబోతున్నాం. ఆమేన్. ఈ భూమి మీద మనకు అర్థం కాకపోవచ్చు, ఈ భూమి మీద మనకు అర్థం కాకపోవచ్చు, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎంత ఉన్నతమైనదో ఈ దేహమును విడిచిన తర్వాత మనం చూడబోతున్నాం. మనం అడిగితే దేవుడు ఇక్కడే చూపిస్తాడు, మనం ఆత్మలో ఆనందిస్తే అది ఇక్కడే మనం అనుభవిస్తాం. కానీ శరీర సంబంధమైన మనస్తత్వంతో దేవుని పిలుపును మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకే క్రియాపదంతో కూడిన 4 విధాలుగా ఉన్న ఆజ్ఞను అబ్రహాంకి ఇచ్చాడు. నీ దేశం నుంచి రా, నీ బంధువుల నుంచి రా, నీ ఇంటి నుంచి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు. విశ్వాసంతో చేయాల్సిన పని ఇది. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ దేవుని నమ్మిన తర్వాత విశ్వాసముతోనే చేయాల్సింది ఇది. నేను చూస్తే నమ్ముతా, చేస్తే నమ్ముతా, కనిపిస్తే చేస్తా, ఇది విశ్వాసం కాదు. చూసి నమ్మినవాడు కాదు విశ్వాసి, చూడక నమ్మినవాడే నిజమైన విశ్వాసి. ఎరుగకనే చేయాలి, ఏం తెలియదు అయినా విశ్వాసంతో చేయాలి, ఏం కనిపించట్లేదు అయినా విశ్వాసంతో నడవాలి, ఏం ముందు ఏమి మనకు అనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు, కానీ విశ్వాసంతోనే ప్రతిదీ కూడా దేవుణ్ణి బట్టి మనం చేస్తూ వెళ్ళాలి. అది దేవునికి నచ్చేది, అదే దేవునికి నచ్చేది. మనుషులు చూసేది వేరు, దేవుడు చూసేది వేరు. దైవజనుడు అపొస్తలుడు పౌలు అంటాడు, మేము దృశ్యమైన వాటిని చూచట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. కంటికి కనిపించే దాన్ని బట్టి వెలుచూపు వలన కాక విశ్వాసం వలన మేము నడుచుకొనుచున్నాము. కంటికి కనిపించే దాన్ని బట్టి అంచనా వేస్తారు మనుషులు, కళ్ళకి కనిపించే దాన్ని బట్టి మాట్లాడతారు మనుషులు. కానీ దేవుడు నిరాకారములో ఆకారాన్ని చేసిన దేవుడు, శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, మాటతో కలుగునుగాక అంటే కలిగిన సమస్తం అలా చేసిన దేవుని మీద విశ్వాసంతో మనము నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. దృశ్యమైన దాన్ని బట్టి కాదు, అదృశ్యమైన దాన్ని బట్టి. చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులు విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళంటే ఎలా వెళ్తారు? ఏ దేశము, ఏ ఊరు వెళ్ళాలి, ఎవరుంటారు అక్కడ భోజనం ఏంటి, పానం ఏంటి, వస్త్రాలు ఏంటి, అవసరాలు ఏంటి, అక్కడ వాతావరణం ఏంటి, ఏమీ తెలియదు. అందుకని అబ్రహాం విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఈరోజు నీవు అనేకులకు, విశ్వాసులకు నువ్వు తల్లిగా, తండ్రిగా ఉండాలనుకుంటున్నావా? అనేకులకు దీవెనకరంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? భౌతిక పరమైన నేత్రాలతో కాదు, విశ్వాసంతో చూడడం నేర్చుకో, విశ్వాసంతో ప్రార్థన చేసి విశ్వాసంతో నడవడం నేర్చుకో. నీ మూలంగా అనేకులు దీవించబడతారు, నీ ద్వారా అనేకులు రక్షించబడతారు. విశ్వాసంతో నడిచే ఏ విశ్వాసైనా ఇతరులకు దీవెనకరంగా మారుతాడు అబ్రహాము వలె. ఆమేన్. ఇంకొక మాట, అబ్రహాము పిలిచిన పిలుపుకు విధేయత చూపడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు విధేయత చూపాడో, మరింత మేలైన దాన్ని పొందడానికి ఒక దాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఒక దాన్ని, మేలైన దాన్ని పొందుకోవాలంటే ఒక దాన్ని విడిచిపెట్టాలి. శ్రేష్టమైన దాన్ని సంపాదించుకోవాలంటే ఒక దాన్ని విడిచిపెట్టాలి. కల్దీయుల దేశం విడిచిపెట్టాలి, పితరుల దేశం, తండ్రి ఇల్లు, బంధువులు, తనకు కలిగిన మంచి ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి అబ్రహాముకి. ఒక విధంగా చెప్పాలంటే మంచి వ్యాపారం లేదా మంచి వృత్తి, ఇవన్నీ విడిచిపెట్టాలి. అబ్రహాములాగా మనం కూడా ఇప్పుడు చేసే పనులు విడిచిపెట్టాలని కాదు దాని అర్థం. దేవుడు ఏదో వద్దంటున్నాడో దాన్ని మనం మానుకోవడమే, దేవునికి ఏది ఇష్టం లేదో అది మనం విడిచిపెట్టడమే. కొన్నిసార్లు అది చేసినప్పుడు దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధపరిచాడో అది మనం పొందుకుంటాం. చాలా మంది అది అర్థం చేసుకోరు, కొన్నిసార్లు నమ్మరు.
కొన్నిసార్లు కష్టం అవుతుంది. మీరు నన్ను వెంబడించాలనుకుంటున్నారా? అయితే ఇదిగో మీరు ఇలా ఉండండి అని యేసయ్య చెప్పాడు. కొత్త నిబంధన ఆజ్ఞలు, కొత్త ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ విశ్వాసులు చేయాల్సిందే. చేసినప్పుడే కదా ఆయనతో మనం ఉంటాం. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు అపోస్తలులను పిలిచాడు కదా. అంటే తర్వాత అపోస్తలు అయ్యారు, కానీ వారు మొదట చేపలు పట్టేవారు బేస్తవాళ్ళు కదా. పేతురు కానీ, అతని సహోదరుడు అంద్రేయ కానీ, అలాగే జెబెదయి కుమారుడు యోహాను కానీ, యాకోబు కానీ, మిగతా శిష్యులు అందరూ ఏదో ఒక వృత్తిలో ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదువుదామా? చదువుతారా? 4:18 మత్తయి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. హల్లెలూయా. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి తర్వాత జెబెదయి కుమారులు యోహాను యాకోబులు కూడా పిలిచాడు. వారు కూడా వచ్చేసారు. 18-19 వచనాలు మనం చూద్దాం. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు కొందరిని పిలిచాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినట్టుగానే పాత నిబంధనలో, అలాగే క్రొత్త నిబంధనలో కూడా క్రీస్తు ఈ లోకంలో భూమి మీద ఉన్నప్పుడే ఆయన కొందరిని పిలిచాడు. మనం చదువుకున్నాం. సీమోను పేతురుని పిలిచాడు, అలాగే అతని సహోదరుడు అంద్రేని పిలిచాడు. వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు, వలలు వేస్తున్నారు కదా గలిలయ సముద్రంలో. పిలిచి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను రండి అంటే వలలు విడిచిపెట్టి వచ్చేసారు. ఒకే పిలుపుతో వచ్చేసారు. గమనించారా? ఒకే పిలుపుతో వచ్చారు. పిలువబడిన వారు అనేకులు. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు, కానీ ఎంతమంది ఉన్నారు? ఏర్పరచబడ్డ వారే ఉంటారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. ఓకే, ఆ ఏర్పరచబడిన గుంపులో మీరుందరుగాక. పిలిచిన తర్వాత ఓకే వచ్చేసారు. 3 సంవత్సరాలు పైగానే యేసు ప్రభుతో వీళ్ళు పరిచయలో ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అనుభవాలు ఉన్నాయి. పిలిచిన పిలుపుతో వచ్చారు. కానీ ఏ రోజైనా వారికి సందేహం రాలేదా? తండ్రి విడిచిపెట్టాము, దోణెలు విడిచిపెట్టాము, మన బిజినెస్ పోయింది, వలలు విడిచిపెట్టాము, వ్యాపారం పోయింది, ఆయన పిలవగానే వచ్చేసాం, మనం ఆయన వెంబడి పడి పోతూనే ఉన్నాం. మరి ఎప్పుడైనా సందేహం రాలేదా? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం నుంచి వచ్చింది. సందేహం వచ్చింది. ఫస్ట్ పిలిచిన ఆయనకే వచ్చింది. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినవు కనుక మాకేమి దొరుకును ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. వచనం కూడా ఉంది, తర్వాత చదువుకోవచ్చు. అబ్రహామును పిలిచినప్పుడు సందేహించకుండా, ప్రశ్నించకుండా, దేవుని మాటకు విధేయత చూపి వచ్చినప్పుడు అబ్రహామును దేవుడు ఎంతగా దీవించాడో, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని భౌతిక పరంగా అబ్రహాముకు ఒక దేశాన్ని స్వాస్థంగా ఇచ్చాడండి. బంధువులు విడిచి, తండ్రి ఇంటిని విడిచి, తన ఊరిని విడిచిపెడితే అబ్రహాముకు దేవుడు ఎంతగా దీవెనిచ్చాడో మనం నెక్స్ట్ వచ్చే వారం మనం ధ్యానిస్తాం భౌతికమైన ఆశీర్వాదాల గురించి. సేమ్ కొత్త నిబంధనలు కూడా కొంతమందిని యేసు ప్రభు వారు పిలిచినప్పుడు వెంటనే తండ్రిని, దోణిని, వలలను, వారి వృత్తిని, వారికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వదిలేసి యేసు ప్రభు వెంబడి వెళ్ళిన వీరికి ఏం దక్కుతుంది? విడిచిపెడితే ఏమొస్తుంది? యేసు కొరకు ఏదైనా పోగొట్టుకుంటే, యేసయ్య కొరకు ఏదైనా విడిచిపెడితే, అది ఆచారాలే కావచ్చు, మతమే కావచ్చు, కులమే కావచ్చు, పద్ధతులే కావచ్చు, కొన్ని సాంప్రదాయాలే కావచ్చు, కొన్ని లోక సంబంధం, కొన్ని బెనిఫిట్సే కావచ్చు. దేవుని నమ్ముకుంటే కొన్ని పోతాయి. మీకు అర్థం కాడని చెప్తున్నా. ఇది తెలియాలి. ఈ విషయాలు తెలియకపోతే చాలా కష్టం.
కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కానీ అంతకంటే శ్రేష్టమైన మీరు పొందుకోవాల్సి వస్తుంది. దృష్టి ఇక్కడ కాదు, పోగొట్టుకునే వాటి మీద కాదు మీ కళ్ళు ఉండాల్సింది, పొందుకునే వాటి మీద పెట్టండి. అప్పుడు మీరు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు. పోగొట్టుకునే వాటి మీద దృష్టి పెడితే పోతున్నాయి అన్ని పోతున్నాయి, ఏసే నమ్ముకుంటే అన్ని పోతున్నాయి అనేదే ఏడిపే ఉంటది. నువ్వు పోయేదాని మీద కాదు, పొందుకునే దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. పిలిచిన పిలుపు గొప్పది. యేసయ్య పిలిచాడు, 3.5 సంవత్సరాలు యేసుని వెంబడిస్తున్నారు. అయితే ఒక రోజు కొంచెం పేతురయ్యలో పనిచేస్తుంది, శరీరానుసారం కొంచెం మనసు, అయ్యో ఏం దొరకలేదు, యేసయ్య వెంబడి పోతున్నాం. కానీ సరే టయానికి ఏదైనా వెళ్ళినప్పుడు ఆయనతో కూర్చున్నాం, ఆయనకు పెట్టేది తింటున్నాం, ఆయనతో పాటు అన్నీ ఉన్నాయి. కానీ కొన్ని పోయాయి. ఆ పోయిన వాటి గురించి మరలా లోపల స్టార్ట్ అయింది. జాగ్రత్త గమనించండి, ఇది తప్పు కాదు, సాధారణమే. మనుషులందరిలో ఈ మనసు పనిచేస్తుంది, తప్పు కాదు ఇది. ప్రభువా, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం, నువ్వు చెప్పావా, మేము వచ్చేసాం, విడిచిపెట్టాం, బాధ లేదు. కానీ ఎక్కడో ఒక్కడ మనసులో కొంచెం బాధ ఉంది. ఇప్పుడు చెప్పాలి, యేసయ్య చెప్పాలి. చెప్పకపోతే ఎట్లా మరి? పేతురు, సమస్తం విడిచిపెట్టావు, నువ్వు ధన్యుడివే. విడిచిపెట్టిన దాని గురించి బాధపడుతున్నావు, నేను నీ కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానం మీద నువ్వు దృష్టి పెట్టలేదు అని. దేవుడు ఏవి దాచాడో, ఏవి సిద్ధపరిచాడో మనిషి హృదయానికి అగోచరమే. నరుల ఎదుట దేవుని ఆశ్రయించే వారికి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడు దాచించిన బహుమానం గొప్పదట, చాలా గొప్పది అది. విశ్వాసులు విశ్వాసంతో నమ్మాలి, విశ్వాసంతో వెంబడించాలి, విశ్వాసంతో ప్రతిదీ కూడా పొందుకోవాలి. ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కాదు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది పేతురు. ఏం మాట చెప్పాడో ఒక్కసారి నేను దాన్ని వివరణ ఇస్తాను, ఒక్కసారి చూడండి. మేము సమస్త విడిచిపెట్టి వెంబడించాం కనుక మాకేమి దొరుకుతుంది? మాకేం దొరుకుతుంది? సాధారణమే కదా ఈ ప్రశ్న అందరికీ, అవునా కదా? ఒక సేవకుడిగా నాకు కూడా వస్తుంది డౌట్, ఏం దొరుకుతుందో అనిపిస్తుంది. కానీ ఏం దొరుకుతుందో తెలిసిన తర్వాత మరలా ఈ ప్రశ్న కాదు. కాబట్టి మీకు తెలియాలి మీరు. యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు, ప్రపంచ పునర్జననము, పునరావస్థితి మరొకటి ఉంది, అనగా నవయుగం, నూతన ప్రపంచం, కొత్త ప్రపంచం రాబోతుంది. క్రీస్తే సర్వానికి అధిపతిగా పరిపాలించబోతున్నాడు. ఇప్పుడు క్రీస్తు కొరకు ఏవి విడిచిపెట్టావో, క్రీస్తు కొరకు ఏవి నువ్వు పోగొట్టుకున్నావో, యేసు క్రీస్తు నిమిత్తం వేటినైతే నీవు నష్టపోయావో వాటికి రెండంతలుగా దేవుడు ఇస్తాడు. అవి ఇవ్వడమే కాదు, అలాంటి వ్యక్తుల యొక్క స్థితి, హోదా ఎలాగుంటుందో తెలుసా? ఇక్కడ పేతురుకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత లేదా వాగ్దానము, 12 మందికి ఇవ్వబడిన గొప్ప ఔన్నత్యమైన స్థితి ఏంటంటే, 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చబోతున్నారు. హల్లెలూయా. నేను పిలువగానే వచ్చి, నేను విడిచిపెట్టి నన్ను వెంబడించమనగా నన్ను వెంబడించి మరలా వెనక్కి తిరిగి చూడకుండా, నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా నా వైపే చూస్తూ నా మార్గంలో నడుస్తూ నన్ను వెంబడించిన మీకు, నా నిమిత్తం మీరు ఏవేవైతే పోగొట్టుకున్నారో వాటికి రెట్టింపుగా ఈ లోకంలో ఇహమందు పరమందు మీకు తిరిగి రెండింతలు రావడమే కాకుండా, మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి పరలోకములో 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు తీరుస్తారు. ఎంత ఆధిక్యత! దేన్ని బట్టి వచ్చింది ఇది? ఉన్నతమైనటువంటి ఆ స్థితి యేసు కొరకు సాక్రిఫైస్ చేసుకున్న వారికి. జరిగిన దాని గురించి, పోయిన దాని గురించి, నష్టాన్ని గురించి, పోగొట్టుకున్న దాని గురించి, విడిచిపెట్టిన దాని గురించి అసలు వెనక్కి తిరిగి చూడొద్దు, అసలు బాధపడొద్దు. ఈరోజు మీరు మీ హృదయంలో నిశ్చయిత చేసుకోండి, ఒక నిశ్చయిత చేసుకోండి. యేసు నిమిత్తం ఏమైనా విడిచిపెట్టారా? ఏమైనా పోగొట్టుకున్నారా? ఏమైనా నష్టపోయారా? యేసయ్య నమ్ముకున్నందుకు వెలివేయబడ్డారా?
దూషించబడుతున్నారా? త్రోసివేయబడ్డారా? లేదా క్రీస్తు నమ్ముకున్నందుకు కష్టాల పాలయ్యారా? శ్రమలు వచ్చాయా? ఏవన్నా కానీ కొన్నిసార్లు ఆయన కొరకు మీరు ఏదైనా చేశారా? త్యాగం చేశారా? వేటిని మీరు పోగొట్టుకున్నారు? వేటిని ఆయన కొరకు మీరు ఖర్చు చేశారు? వీటన్నిటిని పెట్టి మీరు బాధపడకండి. ప్రతిదీ కూడా దేవుని దృష్టిలో ఆయన లెక్కలో ఉంది, పోలేదు అది. ఆమేన్. అందుకనే గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఇంకా నా నామ నిమిత్తం 29వ వచనం, అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములైన ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఆమేన్. చాలా మంది దేవుని నమ్ముకుంటున్నావా? అందులోకి వెళ్ళావా? వాళ్ళతో కలిసావా? అక్కడికి పోయావా? ఇక్కడ పోయా? కుటుంబం నుంచి వెలివేస్తారు. కొంతమంది కలవరు, కొంతమంది కలవనియరు, కొంతమంది మాట్లాడరు. రకరకాల శోధనలు, రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. దేవుని నమ్ముకున్న తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్య చెప్పిన మాట, ఆ మాట మీ హృదయాల్లో పెట్టుకోండి. మీరు వేటిని పోగొట్టుకున్నారో, ఎవరిని పోగొట్టుకున్నారో, వేటిని విడిచిపెట్టారో, అవి భూముల, ఇండ్ల, తల్లి, తండ్రి, పిల్లల, అన్నదమ్ముల, బంధువుల, ఎవరైనా సరే వారు మిమ్మల్ని విడిచిపెట్టినా, లేకపోతే వారి దేశ నిమిత్తం మీరు వారిని పోగొట్టుకున్నా, చివరికి అది డబ్బైనా, అది ఏదైనా కావచ్చు, యేసయ్య కొరకు మీరు మీ యొక్క బెనిఫిట్స్, మీ లాభకరమైన పరిస్థితులు కూడా కొన్ని పోగొట్టుకుంటాం అంతే దేవుని కొరకు. కొన్నిసార్లు ఆదివారాలు కూడా శోధనగా మారుతాయి. ఆదివారం వెళ్ళొద్దు చర్చికి అంటారు, వెళ్ళకపోతే మనం దేవుని ఆరాధించకుండా ఉండలేము, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండలేము. అయితే కొన్నిసార్లు అది పోతుంది. ఆరాధన ఆదివారం రాకపోతే నువ్వు అవసరం లేదని జాబుల నుంచి తీసేస్తారు, లేదా షాల్ రికార్డ్ చేస్తారు, లేకపోతే ఆదివారమే పనికి రావాలి, ఆదివారం వస్తేనే నీకు ఇస్తా అంటారు. రకరకాలుగా దేవుని కొరకు మనము ఇవన్నీ అనుభవమే, అందరికీ తెలిసి ఈ విషయాలు. కానీ వాటిని పోగొట్టుకుంటే ఇక్కడ నీకు రిజల్ట్, ఇక్కడ నీకు ప్రతిఫలం కనపడకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన మాట గుర్తుపెట్టుకోండి, 100 రెట్లు రేపు పొందుకోబోతున్నాం. విడిచిపెట్టిన ప్రతి వాడు 100 అంతలు రేపు పొందుకుంటాడు. ఆమేన్. ఇది కాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. పరలోకం గ్యారెంటీ. యేసయ్య కొరకు ఇలాంటి సమర్పణతో, తెగింపుతో జీవించే వాళ్ళకి నిత్య జీవం 100%. ప్రతి దానికి రాజీ పడిపోయేవాడు, దేవుని విడిచిపెట్టేవాడు, ఆరాధన విడిచిపెట్టేవాడు, దేవుని సన్నిధి దూరం అయిపోయాడు, ప్రతి దానికి రాజీ పడేవాడు అవన్నీ పోగొట్టుకుంటాడు. కానీ కాంప్రమైజ్ కాకుండా, రాజీ పడకుండా, దేవుని కొరకు తెగింపుతో అవసరమైతే వీటిని వదులుకుంటా, కానీ దేవుని నేను వదులుకోను, ఆయన సన్నిధిని వదులుకోను అని బ్రతికేవాడు ఇక్కడ కొంచెం బాధను అనుభవించవచ్చేమో, కానీ రేపు పరలోకములో 100 అంతలు ఫలం దేవుని ద్వారా పొందుకోబోతున్నాడు. 100 రెట్లు పొందుతాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. పరలోకం 100% గ్యారెంటీ. ఎందుకంటే అతడు భూమి మీద దేవుని కొరకు రోషం కలిగి బ్రతికాడు కాబట్టి. చెప్పండి, మేము సమస్త విడిచిపెట్టి వచ్చామనే సందేహం మీకు రాలేదా? పేతురికే వచ్చిందా? మిగతా వారికి కూడా వచ్చింది. కాకపోతే ఆయన బయటపడతాడు, అంతే. ముందు బయటపడతాడు త్వరగా. అందరికీ అదే బాధ ఉంటుంది. ఒకడు సైలెంట్గా ఉంటే అసలు ఏదైనా అమ్మేశాడు. పేతురు మాట్లాడినప్పుడు లేడా, మనోడు లేడా, పక్కన ఉన్నాడు. పెద్ద డేంజర్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. కానీ దేవుని విడిచిపెట్టే పరిస్థితి, చివరి దాకా సైలెంట్ కూడా దేవుని వదిలేస్తారు. కానీ మాటికి సందేహం వచ్చినా పర్వాలేదు, దేవుని దగ్గర అడగండి. దేవా, నీ కొరకు నేను భరిస్తున్నాను, భయపడకూడదు. కుమారుడా, కుమార్తె, ధైర్యంగా ఉండు, నీ కొరకు నేను సిద్ధపరిచిన బహుమానం చాలా గొప్పదని ఆయన బలపరుస్తారు. ఏ బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏ సమస్య అయినా దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. ఓకేనా? మరి కొత్త నిబంధనలు కూడా ఇలాంటి సందర్భం వచ్చింది. యేసు ప్రభువుని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు కూడా, నేను విడిచిపెట్టాము, మాకేం దొరుకుతుందంటే, ఇదిగో మీకు పరలోకంలో ఈ బహుమానం ఉందని యేసయ్య చెప్పాడు. చివరి మాట. తర్వాత అబ్రహాము దగ్గరికి మనం ఒకసారి వస్తే, ఒక దాన్ని విడిచిపెట్టడానికి అబ్రహాము ఎందుకు తీర్మానం చేసుకున్నాడు? 3 విషయాలు చెప్పాడు. నీ దేశాన్ని, నీ బంధువులను, తండ్రింటిని విడిచిపెట్టమన్నప్పుడు, నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు 4 పదాలు ఉన్నాయి ఒకటే ఆజ్ఞలో. ఆ ఆజ్ఞ క్రియాపూర్వకమైన ఆజ్ఞ. కూర్చొని ఆహా ఓహో అనేది కాదు, చెప్పంగానే వినేది కాదు. అది విని
చేయకుండా ఉండేది కాదు. అది క్రియాపూర్వకమైన ఆజ్ఞ. అంటే చెప్పినప్పుడు వినడం మాత్రమే కాదు, లేచి దాన్ని ప్రాక్టికల్ గా చేయాలి. చెప్పగానే విని సరలే అని కూర్చునేది కాదు. అది లేవాలి అంతే. దేశం నుంచి వెళ్ళు, బంధువుల నుంచి ఇంటి నుంచి వెళ్ళు, తండ్రి ఇంటి నుంచి వెళ్ళాలి. నేను చూపించే దేశాన్ని వెళ్ళాలి. క్రియతో కూడిన ఆజ్ఞ. చాలాసార్లు అలాంటి ఆజ్ఞలు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. లేచి ఆరాధన చేయండి అని అంటే నేను కూర్చొని పాడుతా అంట. క్రియ ఎక్కడుంది? అక్కడ క్రియ లేదు. నువ్వు పరిచర్య చేయాలంటే చేస్తాలే అంటాం, కానీ మనం నిజంగా వచ్చి కష్టపడం. నీ రాబడి అంతట్లో దేవునికి ఇవ్వాలి అంటే ఇస్తాంలే, ఇద్దాంలే, చూద్దాంలే అంటాం, కానీ నిజంగా నమ్మకంగా మనం దాన్ని దేవుని భాగాన్ని లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన దాన్ని అది ఏదైనా మనం చేయం. క్రియ చేయట్లేదు. అబ్రహాం అయితే క్రియాపూర్వకమైన ఆజ్ఞకు లోబడి, బాధ ఉండొచ్చు, అందరూ అనొచ్చు, ఏమైందిరా నీకు సడన్ గా మమ్మల్ని అందరినీ విడిచిపెట్టిపోతున్నావు, దేవుడా ఎక్కడున్న దేవుడు ఏడ కనపడట్లేగా, ఏది? నాకు దేవుడు చెప్పింది స్పష్టంగా వినబడింది. స్వరం విన్నాడు ఆయన. స్వరం, దేవుని స్వరం విని లోబడి మనుషులు చాలా అరుదు. దేవుడు చెప్పినప్పుడు ఆజ్ఞ క్రియాపూర్వకంగా ఆయన చేస్తూ వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహామును దీవించిన భౌతికపరమైన ఆధ్యాత్మికపరమైన 2 ఆశీర్వాదాల గురించి మనం వచ్చే వారంలో నేర్చుకుందాం. అయితే ఇక్కడ పిలుపు, దర్శనము అనే దాన్ని ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ పిలుపు, నీ దర్శనము మరిచిపోవద్దు. ఒక సేవకుడైనా లేకపోతే ఒక విశ్వాసైనా దేవుడు పిలిచిన పిలుపును మర్చిపోద్దంటారు. ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను దేవుడు దర్శించాడో, ఏ సమయంలో దేవుడు నిన్ను దర్శించాడో, ఎప్పుడు దేవుడు నిన్ను పిలిచాడో, నీ చివరి శ్వాస వరకు ఆ పిలుపును నువ్వు మర్చిపోదు. అసలు మర్చిపోదు. దేవుడు ఎందుకొరకు పిలిచాడో, ఆ పిలిచిన వానికి ఏమి ఇస్తాడో మనం ఇప్పుడు మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నాం. మేము అన్ని విడిచిపెట్టి వచ్చాం, నువ్వు పిలవగానే నేను వెంబడించాం, మాకేం దొరుకుతుంది అన్న సందేహం వచ్చినప్పుడు ఓపెన్గా ఆయన చెప్పేశాడు, రాబో ప్రపంచంలో ఇదిగో మీరు ఈ స్థితిలో ఉండబోతున్నారు. ఈరోజు విడిచిపెట్టి వచ్చాను, నేను పిలవగానే వచ్చారు, కానీ మీ కొరకు ఇగో ఇవి ఉన్నాయి, 100 అంతలు మరలా నేను మీకు ఇస్తాను, మీరు పొందుకోబోతున్నారు. ఇవన్నీ క్లారిటీగా చెప్పాడు. ఈరోజు మనం కూడా అంతే. ఒక విశ్వాసి గ్రామం నుంచి నిన్ను పిలిచాడు దేవుడు. ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 5 సంవత్సరాలు, ఒక ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు నిన్ను పిలిచాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను పిలిచాడు, ఆ పిలుపును మర్చిపోవద్దు. ఒక సేవకుడైతే అబ్రహాము వలె ఏ రోజు కూడా మరలా వెనక్కి తిరిగి చూడకుండా దేవుడిచ్చిన దర్శనం, దేవుడు చూపించిన ప్రాంతం, దేవుడు వెళ్ళమన్న స్థలం, దేవుడు చేయమన్న పని అది చేస్తూనే వెళ్ళాలి ఒక సేవకుడు. ఇది ఒక సేవకునికి సంబంధించిన విషయం, ఒక విశ్వాసికి సంబంధించిన విషయం. అందుకనే విడిచిపెడితేనే సమస్తము దొరుకుతాయి. ఆ విషయాన్ని మనము నమ్మాలి. నిరీక్షణతో అబ్రహాం వలె ఎదురు చూడాలి. నిరీక్షణతో ఎదురు చూడాలి. హల్లెలూయా. ఈరోజు ఇంత సేవ చేస్తున్నా, నాకు ఏ సపోర్ట్ లేదు, ఏ సహకారం లేదు, ఎవరి అభిమానాలు లేవు, మన్ననలు లేవు, ఏమి లేదు, కష్టాలు ఏంది, సేవ ఏంటి నాకు అని ప్రతి విషయంలో కృంగిపోయి మరలా వెనక్కి తిరిగి చూడకూడదు ఒక సేవకుడు. అందుకనే దేవుని దర్శనం వదిలిపెట్టే వాళ్ళు చిన్నగా సొంత దర్శనంలోకి వెళ్ళిపోతారు. కల్దీల ఊరు నుంచి హారాన్ వరకు వచ్చారు. అబ్రహాము తండ్రి తెరాహు చనిపోయాడు. ఆటంకాలు వస్తాయి. దేవుని సేవలో, దేవుని పిలుపులో, దేవుని పరిచర్యలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆ పరిస్థితులన్నీ చూసి అబ్రహాము కష్టాలు రాగానే, అబ్రహాము సమస్య రాగానే పిలుపు విషయంలో సందేహించి లేకపోతే మరలా వెనక్కి తిరగలేదు. మరలా కల్దీల దేశం వెళ్తా, ఊరనే పట్టణం వెళ్తా, యూఫ్రటీస్ నది, మెసొపొటేమియా ప్రాచీన నాగరికత గల దేశం, చాలా అవకాశాలు ఉంటాయి, చాలా వ్యాపారము, మంచి వృత్తి, మంచి ఆదాయం, అన్ని బాగున్నాయి అని చెప్పేసి ఆ పిలుపును వదిలి, దర్శనాన్ని వదిలి మరల వెనక్కి తిరగలేదు. లోకాశలతో నిండినవాడు, ఐహిక విచారాలతో నిండినవాడు, భూ సంబంధమైన మనసున్నవాడు, సేవకుడైనా విశ్వాసైనా మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. ధనాపేక్ష కారణం, లోకాశలు లాగుతాయి, లోక పరిస్థితులు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు, ఇవన్నీ దేవుని సేవను, దేవుని పిలుపును, దేవుని దర్శనాన్ని వదిలిపెట్టి మరల వెనక్కి వెళ్ళేటట్టు చేస్తాయి. అబ్రహాముకి ఇవన్నీ ఎదురైనా విశ్వాసము గలవాడు గనక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి వెళ్ళాడు. పిలుస్తాయి లోకాశలు. పాడటం వరకేనది, పాట పాడటం వరకేనా? కాదు కదా. లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలచినా, నాగటిపై
చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయా, నా గటిపై చెయ్యి వేసి వెనుదిరిగి చూడలేనయా, నా గమ్యమో నీవేనని, నా గమ్యమో నీవేనని సహనముతో సాగిదనయ్యా, సహనముతో సాగిదనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా గానీ నిన్ను విడిచిపోలేనయ్యా. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అందరు కూడా మోకరించండి. అలాగే తల ఉంచి ప్రతి ఒక్కరు కూడా దేవుడు పిలిచిన పిలుపు ఎంత గొప్పది. ఈరోజు దేవుని కొరకు ఏవి పోగొట్టుకున్నావో, వేటిని విడిచిపెట్టావో, విడిచిపెట్టిరా బంధువుల